గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్నపిల్లల్లో పళ్ళు ఎందుకు వదులవుతాయి, పళ్ళ ప్రాబ్లమ్స్కి కారణాలేంటి, ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం, చిగుళ్ళ నుండి రక్తం రావడానికి కారణాలేంటి, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏంటి చెప్పడానికి మనతో పాటు పార్థ డెంటల్ నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. సో ముందుగా చెప్పండి, చాలా కేసెస్లో అంటే ఇప్పుడు యాక్సిడెంట్స్ కానీ లేకపోతే చిన్నప్పుడు కింద అంటే పైనుంచి కింద పట్టడం కానీ లేకపోతే గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ ఆడుతూ పడిపోయినప్పుడు చిగుళ్ళతో సహా అంటే దంతాలతో సహా చాలామంది కంటే 2-3 పోవచ్చు, లేకపోతే కంప్లీట్గా సెట్ ఇరిగిపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి మళ్ళీ సొల్యూషన్ ఉంది? అట్ ది సేమ్ టైం ఒకసారి పడిపోయిన తర్వాత వెంటనే తీసుకొస్తే సొల్యూషన్ ఏమైనా ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇందులో 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి వెంటనే తీసుకురావడం, లేదా కొంచెం టైం ఇచ్చి తర్వాత పళ్ళు పెట్టడం అనేది. చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ అయినా ఆటల్లో అయినా కూడా ముందర పళ్ళు విరిగిపోవచ్చు, లేకపోతే నోట్లో పళ్ళన్నీ ఊడిపోయే ఛాన్సెస్, విరిగిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే పేషెంట్కి అంటే దెబ్బతిన్న వ్యక్తికి 2 విషయాల పట్ల క్లారిటీ కావాలి. ఒకటి, శాశ్వత దంతాలు పోతే మళ్ళీ పెట్టచ్చా, జీవితకాలం ఉండాల్సిన పళ్ళు, సో దాన్ని ఎలా రీప్లేస్ చేసుకోవాలి అనే ఆలోచనతో భయానికి గురై వెంటనే డిప్రెషన్కి గురవుతారు. ఎందుకంటే పళ్ళు అనేవి మనం నమిలి తినటానికే కాకుండా మన ఎపీరెన్స్ అని మాట్లాడటానికి కానీ నవ్వటానికి కానీ మనం పర్ఫెక్ట్గా కనిపించడానికి ప్లెజెంట్గా ప్రజెంట్ చేయడానికి ఇటు ప్రొఫెషన్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ బాగా ఉపయోగపడేవి పలు వరుస, మాట్లాడే విధానం. ఇందులో ఎప్పుడైతే పళ్ళు అనేవి ఊడిపోయినాయో డిప్రెషన్కి గురవుతారు. సో భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే పళ్ళు ఊడిపోయిన వెంటనే ఒక్కొక్కసారి వేరుతో సహా ఊరేస్తే మీరు వెంటనే ఊడిపోయిన అరగంట లోపలే మా దగ్గరికి రాగలిగితే దాన్నే మళ్ళీ పెట్టి 2 వారాల తర్వాత అవి అతుక్కునే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. రీప్లాంట్ చేయొచ్చు. లేదు మొత్తానికి ఊడిపోయినా విరిగిపోయినా కూడా చాలా ఈజీగా కృత్రిమ దంతాలని ఫిక్స్డ్ పద్ధతుల్లో అక్కడ అమర్చవచ్చు. అది ముందర పళ్ళే కావచ్చు, వెనకతల దంతాలే కావచ్చు. అలా పెట్టిన ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టిన కృత్రిమ దంతాలు మీకు పూర్తిగా శాశ్వత దంతాలు ఎలా ఉపయోగపడతాయో అలానే ఉపయోగపడతాయి. భయపడాల్సింది ఏమీ లేదు. పూర్తిగా నమిలి తినటానికి ఉపయోగపడతాయి, మాట్లాడటానికి ఉపయోగపడతాయి, అందంగా నవ్వడానికి ఉపయోగపడతాయి. సో యాక్సిడెంట్స్లో పళ్ళు సగానికి విరిగిపోయినా, పూర్తిగా విరిగిపోయినా, మొత్తం పోయినా భయపడాల్సిన అవసరం లేదు. వెంటనే వాటిని రీప్లేస్ చేసి మిమ్మల్ని నార్మల్గా కనిపించేటట్టు చేయడం చాలా ఈజీ. దానికి తగిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో మేడం. చెప్పండి ప్రశాంత్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. మేడం, మాకు పళ్ళల్లో ఇది పిప్పళ్ళు ఉన్నాయి. ఆ పిప్పళ్ళు ఎందువల్ల వచ్చినాయి, అది ఎందుకోసం తగ్గడం లేదు? ఓకే ప్రశాంత్, మీ ఏజ్ ఎంత? ఏజ్ 23 మేడం. 23 ఇయర్స్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ముస్తాబాద్ మేడం. ఎక్కడ సార్? ముస్తాబాద్, రాజన్న డిస్ట్రిక్ట్. ఓకే. ఇప్పుడు పళ్ళు పుచ్చిపోతున్నాయి అంటే పళ్ళు పుచ్చిపోవడానికి గల కారణాలు ఏంటి? పళ్ళపైన ఇన్ఫెక్షన్ అవ్వడం. పళ్ళపైన ఇన్ఫెక్షన్ ఎందుకు అవుతుంది? ఎవరైతే ఆహారాన్ని పళ్ళపైన అలానే పెట్టుకుని సరిగా క్లీన్ చేసుకోరో వాళ్ళకి పళ్ళు పుచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. పళ్ళు పుచ్చిపోవడాన్ని మనం తరచుగా చూస్తుంటాం. చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు వయసు మళ్ళిన వాళ్ళు కూడా బాధపడే అంశం పళ్ళు పుచ్చిపోవడం. కానీ పళ్ళు పుచ్చిపోకుండా ఆపడం చాలా ఈజీ. చాలామంది అనుకుంటారు కేవలం చాక్లెట్లు, బిస్కెట్లు లాంటివి తింటేనే పళ్ళు పుచ్చిపోతాయి, లేకపోతే ఇంక ఏ కారణాల వల్ల పళ్ళు పుచ్చిపోయే అవకాశమే లేదు అనుకుంటారు. కాదండి, ఏ ఆహారాన్నైనా మీరు పళ్ళపైన క్లీన్ చేసుకోకుండా అలానే పెట్టుకుంటే అక్కడ ఆ ఆహారం అంతా మిగిలిపోయి కుళ్ళిపోయి అది ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అయ్యి పన్నుని తినేయడం స్టార్ట్ చేస్తుంది. అదే పుచ్చిపోవడంగా పరిగణిస్తాము. పుచ్చిపోవడం అనేది ఎలా స్టార్ట్ అవుతుంది? మొదట నల్లగా మచ్చలుగా పళ్ళపైన మొదలవుతుంది, తర్వాత అది రంధ్రం కింద తయారవుతుంది. అంటే ఆ పన్ను తినేయడం స్టార్ట్ అవుతుంది. చిన్న సూది మొనంతా ఉండే రంధ్రం పెద్దగా మొత్తం పన్నంతా డొల్లడొల్ల అయిపోయి క్రమేపీ ఒక స్థాయిలో పన్ను మొత్తం విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది నోట్లో చెకప్ చేస్తే కూడా సగం విరిగిపోయిన ముక్కలు, చిన్న చిన్న వేరు ముక్కలు కనపడుతుంటాయి. అంటే వాళ్ళకి ఎప్పుడో పిప్పిపళ్ళు అయినాయి, దాన్ని సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం ఇలా జరిగింది అని. సార్ మీది కూడా అదే కండిషన్. మీరు సరిగా బ్రష్ చేసుకోకపోయి ఉండొచ్చు. పళ్ళు పుచ్చకుండా ఉండాలి అంటే నోట్లో ఆహారం తీసుకున్న వెంటనే నోరు కడుక్కోవాలి. రెండోది 2 పూట్ల బ్రష్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా వరకు పళ్ళు పుచ్చిపోకుండా ఆపొచ్చు. ఇది పెద్దవాళ్ళకి కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి వయసు మళ్ళిన వాళ్ళ వరకు కూడా ఇదే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. లేదు ఆల్రెడీ పళ్ళు పుచ్చిపోయినాయి, మీరు చెప్తున్నారు పళ్ళు పుచ్చిపోయినాయి అని, అలాంటప్పుడు కూడా పళ్ళు పీకించుకునే ప్రయత్నం చేయని అవసరం లేదు. చిన్న రంధ్రాలుగా ఉంటే ఆ రంధ్రాన్ని మొత్తం శుభ్రం చేసి దాన్ని క్లోజ్ చేసేస్తాం. దాన్ని ఫిల్లింగ్ పెట్టడం అంటాము. అలా చేయడం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ అక్కడతో ఆగిపోతుంది. లేదు రంధ్రం మరింత పెద్దగా అయ్యి పక్క పళ్ళకి పాకిపోయినట్టు అనిపించినా, బాగా పెయిన్ వస్తున్నట్టు చీమ్ పట్టినట్టు మీకు అనిపించినా కూడా రూట్ కెనాల్ చికిత్సలు అంటాం. రూట్ కెనాల్ చికిత్సలు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు అలా 4-5 సిట్టింగులు చేసేవారు కేవలం. కానీ ఇప్పుడు
అడ్వాన్స్డ్ రూట్ కెనాల్స్ చికిత్సలు అందుబాటులోకి వచ్చిన తర్వాత 1 లేదా 2 సిట్టింగ్స్లోనే రూట్ కెనాల్స్ అనేవి పూర్తయిపోతూ ఉంది, ఈ చికిత్స పూర్తవుతూ ఉంది. రెండోది లేజర్ వాడడం వల్ల 100% సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతాం. అంటే ఫెయిల్యూర్ని బాగా తగ్గించి ఆ పనుని కాపాడే ప్రయత్నం చేయగలుగుతున్నాము. సో పిప్పి పళ్ళు అనే చిన్న సమస్య టైంకి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల మీ శాశ్వత దంతాలని పోగొట్టుకుంటున్నారు. పైపెచ్చు ఆ ఒక్క పన్నే కాదు, పక్కనుండే పళ్ళకు కూడా అది పాకి పక్క పళ్ళు కూడా పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే నోరు దుర్వాసన కూడా వస్తుంది నోట్లో పిప్పి పళ్ళు ఉంటే. మూడోది ఆ ఇన్ఫెక్షన్ రోజు ముఖ్యమైనది ఏంటంటే మీరు లోపలికి కడుపులోకి తీసుకుంటూ ఉంటారు, దానివల్ల జనరల్ హెల్త్ కూడా పాడే ఛాన్సెస్ ఉంటాయి. సో పంటి పైన నల్లటి మచ్చ ఏర్పడినా, చిన్న రంధ్రం ఏర్పడినా డాక్టర్ గారి దగ్గరికి వచ్చి అది క్లోజ్ చేయించుకునే ప్రయత్నం చేస్తే మీకు భవిష్యత్తులో చాలా మంచి జరుగుతుంది. తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ పూర్తవడమే కాదు, మీ నోట్లో మిగతా పళ్ళు కాపాడుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి శ్రవణ్. మేడం, నాకైతే మధ్యలో ఒక పన్ను ఉంది మేడం, అంటే చిన్న పన్ను నుంచి. ఓకే, ముందర పళ్ళు మధ్యన పన్ను ఉందా? అవును మేడం. హలో హలో, చెప్పండి చెప్పండి సమస్య. మేడం, నాకు మధ్యలో ఒక పన్ను వచ్చింది మేడం. అయితే దాన్ని తీపించుకుంటే ఏమన్నా ఫ్యూచర్ లో ఏమన్నా ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందా అని డాక్టర్. ఓకే, సో శ్రవణ్ మీ వయసు ఎంత? నా వయసు 23 మేడం. 23. ఆ వచ్చిన పన్ను ఎక్కడుందండి? పైన భాగంలో ఉందా? పైన భాగంలో ఇప్పుడు 2 పన్నులు ఉంటాయి కదా మేడం, అందులో మధ్యలో ఒక పన్ను వచ్చింది. చూడండి శ్రవణ్, చాలా మందికి సమస్య ఉంటుంది ఏంటంటే ముందరుండే 2 పళ్ళ మధ్యన అంటే వెనక భాగాన్ని కూడా ఒక చిన్న పన్ను మొలుస్తుంది. దాన్ని వైద్య పరిభాషలోని మీసోడెన్స్ అంటాం అనమాట. అది ఎక్స్ట్రా పన్ను యాక్చువల్లీ. అది ఉండడం వల్ల ఏంటంటే మీరు అదని మాట్లాడేటప్పుడు అది గుచ్చుకుంటూ ఉంటుంది. రెండోది నవ్వేటప్పుడు అందంగా ఉండదండి. ఎప్పుడైనా పళ్ళు దగ్గరికి పేర్చినట్టు ఉంటేనే చిరునవ్వు అందంగా ఉంటుంది. తర్వాత ముందర పళ్ళ మధ్యన అన్ని పళ్ళ మధ్యన సందు ఉన్నా 2 పళ్ళ మధ్యన సందు ఉన్నా కూడా మీరు ఉన్న వయసు కన్నా ఎక్కువగా కనపడతారు. అవన్నీ కొంచెం మాట్లాడటానికి చాలా ఈజీగా ఉన్నా ఎవరైతే ఆ సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. సో శ్రవణ్, ఆ పన్ను తీయించేసుకోండి. తీయించుకుని ఏం చేస్తారంటే ఆ వచ్చిన ఖాళీని క్లోజ్ చేయించుకోండి. అలా ఖాళీని క్లోజ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దాంతో మీరు నార్మల్గా కనపడతారు, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అది తీయడం వల్ల మీకు ఎటువంటి బాధ ఉండదు. ఎందుకంటే దాని వేరు భాగం లోపలికంతా కూర్చుని ఉండదు, పైపైనే మొలిచి ఉంటుంది. చాలా చిన్న వేరు ఉంటుంది దానికి. జస్ట్ ఇలా అంటే ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇబ్బంది పడకండి. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తారు నాకు తెలీదు. వరంగల్ నుంచి. హనుమకొండలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా మీకు, 41420000 నెంబర్. పార్థ డెంటల్ 65 బ్రాంచుల్లో ఆ నెంబర్ కనెక్ట్ చేస్తుంది. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలవండి, మీ సమస్య చాలా ఈజీగా సాల్వ్ అవుతుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు కొంతమంది గమ్స్ నుంచి బ్లడ్ బ్లీడ్ అవుతూ ఉంటుంది అండ్ ఫ్రూట్స్ కానీ లేకపోతే గట్టివి ఏమన్నా వస్తువులు తింటే మళ్ళీ వెంటనే బ్లీడ్ అవుతూ ఉంటుంది. సో ఇలా అవ్వడం వల్ల పళ్ళు తొందరగా ఊడిపోతాయి, లేకపోతే గమ్స్ జారిపోవటమో లేకపోతే పైకి వెళ్ళటం ఇలాంటివి రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా. సో దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? చిగుళ్ళ నుంచి రక్తం కారడం చాలామందికి సమస్య ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఉదయం బ్రష్ చేసుకున్నప్పుడు ఉమ్మినప్పుడు ఆ ఉమ్మిలో రక్తం చారులు కనపడుతూ ఉంటాయి. అలాగే నిద్ర లేవగానే తలగడదిళ్ల పైన బెడ్షీట్ల పైన కూడా రక్తపు చారులు కనపడుతుంటాయి. కొంతమందికి నోట్లో అంతా కూడా చిగురు పైన రక్తం గడ్డలుగా పెరిగిపోయినట్టు, చిగుళ్ళకి చీమ్ పట్టినట్టు, చిగుళ్ళు కిందికి జారిపోతున్నట్టు, మెత్తబడిపోతున్నట్టు, ఏదైనా గట్టి వస్తువును కొరకడానికి కూడా పళ్ళు సలుపులు వస్తున్నట్టు కనపడతాయి. కానీ నోరు తెరిచి చూస్తే పళ్ళల్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ కనపడదు. పళ్ళు నల్లగా మారడం కానీ రంధ్రాలు పడడం కానీ, పళ్ళు తెల్లగా అందంగా ఉంటాయి. కానీ ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. మధ్యాహ్నానికల్లా నోరు దుర్వాసన వస్తుంటుంది. ఇవన్నీ చిగుళ్ళ జబ్బుల లక్షణాలండి. చాలా వరకు కూడా ఇలా అన్నీ జరుగుతుంటే అంటే చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంటే పళ్ళు భవిష్యత్తులో త్వరలో ఊడిపోయే ఛాన్సెస్ అని ఎందుకు చెప్తాము అంటే చిగురులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా అది అక్కడితో ఆగదు. చిగురు కిందనే పంటికి సపోర్ట్ చేసే ఎముక ఉంటుంది. ఆ ఎముక సపోర్ట్తోనే మన పళ్ళు అనేవి నోట్లో అమర్చబడి ఉంటాయి. ఎప్పుడైతే మీరు తగిన టైంలో చిగురులోంచి నెత్తురు కారిన వెంటనే ఆ ఇన్ఫెక్షన్ తీయించుకోకుండా అశ్రద్ధ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ అక్కడితో ఊరుకోకుండా కిందనే పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకు వెళ్ళి ఎముకను తినేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ ఎముక వరకు సోకి ఎముక కనుక ఎఫెక్ట్ అయితే బై డిఫాల్ట్ పళ్ళు జరిగిపోవడం, పళ్ళు వదులైపోవడం, పళ్ళు ఊడిపోవడం లాంటివి చూస్తాం. ఇదే కండిషన్స్లో చాలా వరకు కూడా చిన్న వయసులో పళ్ళు ఊడిపోయిన కండిషన్స్ చూస్తాము. చిన్న వయసులోనే పళ్ళు లేకుండా ఉండే వాళ్ళని చూస్తాము. ఎందుకు పళ్ళు రాలిపోతున్నాయో వాళ్ళకి కూడా అర్థం కాదు. ఇదంతా చిగుళ్ళ జబ్బుల వల్ల జరుగుతాయి. ఇన్ని మార్పులు నోట్లో జరుగుతున్నా ముఖ్యంగా వాళ్ళకి తెలియకపోవడానికి మెయిన్ రీజన్ చిగుళ్ళ జబ్బులు ఎప్పుడు ఎవరికి ఉన్నా కూడా నొప్పి పుట్టదు, వాళ్ళకి పెయిన్ అనే సిమ్టమ్ లేకపోవడం వల్ల వాళ్ళకి తెలియదు. అందుకని ఎవరికైనా కూడా చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంటే అది వేడి చేయడం వల్ల వస్తుందనో లేకపోతే రాత్రి పచ్చడన్నం తినడం వల్ల వస్తుందనో ఇతర కారణాల వల్ల వస్తుందో అనో అపోహలకు గురి అవ్వకండి. అది
ప్యూర్గా పర్ఫెక్ట్గా ఇన్ఫెక్షన్. ఆ ఇన్ఫెక్షన్ తీయించేసుకుంటే మీ పళ్ళు జీవితకాలం ఉంటాయి. తీయించుకోకపోతే మీ పళ్ళు 2-3 సంవత్సరాల్లో ఊడిపోవడం, జరిగిపోవడం, నోటి దుర్వాసనతో బాధపడతారు. ఇది డెఫినెట్గా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 వెంకట్ చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. నమస్కారం మేడం గారు. నమస్తే సార్, చెప్పండి. హలో, ఈ పండ్లు బాగా నొప్పులు పెడుతున్నాయి సార్ మేడం. ఎంత వయసు ఉంటుంది సార్ మీకు? 65 అబౌవ్ ఉంటుంది సార్. 65 అబౌవ్. షుగర్ ఏమైనా ఉందా మీకు? షుగర్ ఉందా? షుగర్ లేదు మేడం. ఏం లేదు. పళ్ళల్లోని పాచి పెరిగిపోయిందండి. ఒకసారి పళ్ళు కడిగించుకోండి, వెంటనే మీకు ఆ పళ్ళలోంచి నొప్పులు రావడం అనేది ఆగిపోతుంది. ఇబ్బంది పడకండి సార్. 65 అబోవ్ ఉన్నాను కదా, నాకు డెంటల్ ట్రీట్మెంట్ నేను చేసుకోవచ్చా, అంతసేపు నేను నోరు తెరిచిపెట్టుకు ఉండగలనా అనే భయం వద్దు. చాలా కంఫర్టబుల్గా చేస్తారు. తక్కువ టైంలోనే ట్రీట్మెంట్ పూర్తయిపోయే ఆప్షన్స్ చాలా వరకు ఉన్నాయి. మళ్ళీ 65 సంవత్సరాలు దాటైంది అంటే పళ్ళు కొంచెం అరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎప్పుడైతే పళ్ళు అరిగిపోయాయో వేడి కానీ, పులుపు కానీ, తీపి కానీ, చల్లదనం కానీ తీసుకున్నప్పుడు పళ్ళు జువ్వుమని సలుపులు రావడం, చిగుళ్ళు కిందికి జారిపోయినా కూడా వేరు భాగం బయటపడడం వల్ల పంటి వేరు భాగం ఆ జువ్వుమని నొప్పితోని అన్ని గాలి తగిలిన బాధ ఉంటుంది. సో మీకు ఏ కండిషన్ వల్ల నొప్పి పుడుతుందో నేను చూడలేదు కాబట్టి చెప్పలేను. ఒకసారి శ్రమ అనుకోకుండా మా దగ్గరికి రండి. ఒకసారి సింపుల్ ట్రీట్మెంట్స్తోనే మీ సమస్య సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా మీకు, 41420000. దానికి కాల్ చేస్తే మీ ఇంటి దగ్గర ఉండే ఏదో ఒక బ్రాంచ్కి కనెక్ట్ అవుతారు. ఒకసారి వచ్చి కలవండి సార్. పర్దరింటల 65 బ్రాంచుల్లో కూడా స్పెషలిస్ట్ కన్సల్టేషన్ లేదు. డాక్టర్స్ అందరూ పూర్తి ఉచితంగానే చూస్తారు, మాట్లాడతారు. మీరు అవసరమైతే ఏదైనా చెకప్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఆ స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. ఓకే డాక్టర్, జనరల్గా వేరే ఏ ప్రాబ్లమ్స్తో కంపేర్ చేస్తే డెంటల్ ప్రాబ్లమ్స్ అంటే రెగ్యులర్గా ఎవరు చెకప్కి వెళ్ళరు, అన్లెస్ అండ్ అంటిల్ చాలా పెయిన్ ఉంటే తప్ప, లేకపోతే ఏమన్నా చాలా కాంప్లికేటెడ్ పెయిన్ లేకపోతే చాలా పెయిన్ఫుల్ ఉంటే తప్ప డాక్టర్స్ని కన్సల్ట్ చేయరు ఎవరైనా, కామన్ పీపుల్. సో అసలు డెంటల్ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయడానికి ఎంత ఆఫెన్గా చెకప్కి కానీ లేకపోతే క్లీనింగ్ కానీ చేయించుకోవాలి? ఇది చాలా వరకు కాంట్రవర్సీ ఉంటుంది. అంటే మేము ఎప్పుడు చెప్తాం 8 నెలల నుంచి 1 సంవత్సరం మధ్యలో డెంటల్ చెకప్స్ చేయించుకుంటా ఉంటే చాలా మంచి జరుగుతుంది అని. కానీ చాలా వరకు ఇప్పటికీ కూడా నేను రోజుకి ఒక 20-30 మంది పేషెంట్లను చూస్తే వాళ్ళందరూ కూడా బాగా కాంప్లికేటెడ్ కేసెస్, అంటే బాగా చిగుళ్ళ నుంచి చీమ్ పట్టిన తర్వాత పళ్ళన్నీ కదిలిపోతున్న దశలోనో, పళ్ళన్నీ విరిగిపోయిన దశలోనో, నోట్లో పళ్ళ అన్నిటికీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికో ఇలా కాంప్లికేటెడ్ అంటే 3వ దశకు చేరిపోయిన కండిషన్స్లోనే పేషెంట్లు వస్తున్నారు తప్ప రెగ్యులర్ చెకప్ బేసిస్లోని ఎవరు రావట్లేదు. కానీ అలా వస్తే కనుక చాలా మంచి జరుగుతుంది పేషెంట్కి. ఇప్పుడు మీరు రెగ్యులర్గా ప్రతి సంవత్సరం డెంటల్ చెకప్ చేయించుకునే అలవాటు కనుక మీకు ఏర్పడితే అసలు పళ్ళు ఊడిపోకుండా జీవితకాలం ఆపచ్చు. ఎలా అంటే చిగుళ్ళ నుంచి నెత్తురు కారడం ఉందనుకోండి, సంవత్సరానికి ఒకసారి మీరు క్లీనింగ్ చేయించుకోవడం, డాక్టర్తో పళ్ళు కడిగించుకోవడం అంటే వాడుక భాషలో అలా చేయడం ద్వారా చిగుళ్ళ నుంచి నెత్తురు కారడాన్ని పూర్తిగా ఆపచ్చు. అంటే చిగుళ్ళని హెల్దీగా పెట్టచ్చు. ఎప్పుడైతే చిగుళ్ళు ఇన్ఫెక్షన్ లేకుండా హెల్దీగా ఉంటాయో మీ పళ్ళు ఊడిపోకుండా జీవితకాలం ఉంటాయి. పళ్ళల్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడినప్పుడే మీరు చూసుకోలేకపోయినా మీకు రెగ్యులర్గా డెంటల్ చెకప్స్ చేయించుకునే అలవాటు ఉండడం వల్ల మేమేం చేస్తాం, ఎక్కడికక్కడ ఒక చిన్న రంధ్రం ఏర్పడిన వెంటనే చెప్తాం పేషెంట్కి, ఇలా రంధ్రం పడిందండి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని. మీరు ఆ దశలోనే ఆ చిన్న రంధ్రాన్ని క్లోజ్ చేసుకుంటే మిగతా పళ్ళు ఊడిపోకుండా, మిగతా పళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ సోకకుండా ఆపచ్చు. మూడోది, పళ్ళు పోయింది 1 లేదా 2 పళ్ళు ఊడిపోతాయి. అప్పుడు రెగ్యులర్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి ఒక్క పన్ను పోయిన వెంటనే ఆ ఒక్క పన్ను పెట్టేస్తాము. ఒక్క పన్నే పెట్టుకోవడం వల్ల ఖర్చు చాలా తక్కువ అవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఒక్క పన్ను ఊడిపోయినప్పుడు మీరు పెట్టుకోకపోతే మిగతా పళ్ళన్నీ జరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మిగతా పళ్ళు బలహీన పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, మిగతా పళ్ళు త్వరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఒకే పక్క వాడతాం, రెండో పక్క పళ్ళు లేకపోవడం వల్ల. అదే రెగ్యులర్గా మా దగ్గరకు వచ్చే పేషెంట్కి అయితే ఒక పన్ను ఊడిపోగానే ఒక పన్ను రీప్లేస్ చేసుకోవడం వల్ల ఇవన్నీ జరగకుండా ఆపచ్చు. అంటే మిగతా పళ్ళుని కాపాడడంతో పాటు మీ పన్ను ఎక్కడికక్కడ పెట్టడం వల్ల మీ టైం కలిసి వస్తుంది, ఖర్చు కలిసి వస్తుంది, హెల్త్ కూడా మెయింటైన్ అవుతుంది. సో రెగ్యులర్గా మమ్మల్ని కలవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అసలు డ్యామేజే జరగకుండా పూర్తిగా ఆపేయవచ్చు. సో సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ని కలవడం, డాక్టర్ని కలవడం, అలాగే సంవత్సరానికి ఒకసారి పళ్ళు కడిగించుకోవడం చేసేవాళ్ళు ఎవరున్నా కూడా వాళ్ళకి పళ్ళు జీవితకాలం ఉండే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. నోటి దుర్వాసన వంటి ఇబ్బందికరమైన పరిస్థితులను అసలు వాళ్ళు ఫేస్ చేయరు. అలాగే అందమైన చిరునవ్వు, మాట్లాడే కెపాసిటీ, మంచి అట్రాక్టివ్ స్మైల్ని జీవితకాలం మెయింటైన్ చేసే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కాల్. హలో
హలో చెప్పండి వెంకటేశ్వర గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. పన్నుకు క్యాప్ వేయించినాం మేడం, ఇదో రూట్ కెనాల్ చేసి ఓకే పుచ్చిపోయిందంటే మళ్ళీ అయినా కూడా పళ్ళు దువ్వమంటేనే గుంజుతున్నాయి. వాటర్ తాగినా కానీ తిన్నా కూడా పులుపులు తిన్నా కూడా అంటే పన్నుకి క్యాప్ ఉందంటారు, అది ఎట్లా అంటారు మేడం? అది రూట్ కెనాల్ చేసుకున్నారా సార్ మీరు? చేపించి క్యాప్ వేయించాం. అది ఎంతకాలం అయింది? 1 year 2 years అవుతుంది మేడం. మధ్యలో ఎప్పుడైనా వెళ్ళి క్లీనింగ్ చేయించుకోవడం కానీ చెకప్ చేయించడం కానీ చేశారు? వెళ్ళాలని వాళ్ళు చెప్పలేదు, మేము వెళ్ళలేదు మేడం. అది ఒకసారి వెళ్ళి ఉంటే సరిపోయేది సార్. ఒకసారి ఏమవుద్దంటే పాచి పేరుకుపోతుంది కదా, పేరుకుపోయినప్పుడు క్యాప్ కింద కూడా ఏమైనా పేరుకుపోయి ఉంటే అది ఆ కింద నుంచి పక్క వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రెండోది చిగురు కిందికి జారిపోయినా కూడా పంటి వేరు బయటికి ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల కూడా మీకు ఈ జివ్వుమని లాగడం, సెన్సిటివిటీ అనే బాధ ఎక్కువగా కనపడుతుంది. ఇబ్బంది పడకండి సార్, సింపుల్ క్లీనింగ్తోనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ట్రీట్మెంట్ చేయించుకోవడం ఒక ఎత్తు అయితే ట్రీట్మెంట్ తర్వాత మెయింటైన్ చేయడం ఒక ఎత్తు. ఎవరైతే చక్కగా మెయింటైన్ చేస్తారో వాళ్ళకి అసలు సమస్యలు ఉండవు, జీవితకాలం ఆ ట్రీట్మెంట్ నిలబడే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఉంటాయి. సార్ మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నాకు తెలీదు, ఒకసారి వచ్చి కలవండి. మిరియాలు కూడా. సో మీకు మంచిర్యాల కానీ, కరీంనగర్ కానీ, నిర్మల్ కానీ, నిజామాబాద్ కానీ, ఖమ్మం కానీ, హన్మకొండ కానీ బ్రాంచెస్ దగ్గర అవుతాయి. లేదా హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. ఏదో ఒక బ్రాంచ్కి మీరు శ్రమ అనుకోకుండా ఒకసారి వెళ్ళి కడిగించుకోండి పళ్ళు, దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే సెన్సిటివిటీ అనే బాధ, పళ్ళు జువ్వుమని లాగే సమస్య చాలామందిలో చూస్తాం మనం. చాలామంది కూడా ఏం చేస్తారంటే ఇలా లాగుతూ ఉంటే ముఖ్యంగా వాళ్ళు ఫుడ్ని ఆల్టర్ చేసేస్తారు. అంటే చల్లటి పదార్థం తీసుకుంటే లాగుతుంది అనుకోండి, మీకు చల్లటివి తాగడం మానేస్తారు. వేడివి అంటే టీ కాఫీలు చల్లారి పెట్టుకుని తాగే పేషెంట్స్ని చాలామందిని చూస్తాం మనం. కానీ అలా చేయని అవసరం లేదండి, దానికి తగిన చికిత్సలు ఉన్నాయి. ఎవరికైనా జువ్వుమని లాగే సెన్సిటివిటీ సమస్య ఉంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న ఆరంభ దశల్లో ఉంటే కనుక మనం సింపుల్ పేస్ట్ ద్వారా, మౌత్ వాష్ల ద్వారా దాన్ని ఆపచ్చు. లేదా బాగా ఎక్కువగా ఉన్న ఒక్కొక్కసారి ఫిల్లింగ్లు పెట్టడం ద్వారా కూడా ఈ సెన్సిటివిటీ అనే సమస్యను పూర్తిగా ఆపేయవచ్చు. మూడోది పైన తొడుగులు వేయడం ద్వారా పూర్తిగా సెన్సిటివిటీ అనే సమస్యని జీరోకి తీసుకురావచ్చు. సో కంఫర్టబుల్గా జీవితకాలం మీకు నచ్చిన ఆహారాన్ని తినగలుగుతారు. జనరల్గా సెన్సిటివిటీ అంటే ఈ జువ్వుమని లాగి పళ్ళు నొప్పులు వచ్చే బాధ చాలా వరకు చిగుళ్ళు కిందికి జారిపోవడం వల్ల, పళ్ళల్లో రంధ్రాలు పడడం వల్ల, పళ్ళు అరిగిపోవడం వల్ల, రాత్రిపూట నిద్రలో పళ్ళు కొరికే వాళ్ళలోని ఈ లక్షణాలు ఎక్కువగా కనపడతాయి. చిన్న చిన్న మార్పులతో మన అలవాట్లు మార్చుకోవడం ద్వారా, మనం బ్రష్ చేసుకునే పద్ధతిని మార్చుకోవడం ద్వారా, చిన్న చిన్న చికిత్సలతోనే ఈ జివ్వుమనే బాధని తగ్గించుకోవచ్చు. అలాగే పళ్ళు డ్యామేజ్ అవ్వకుండా ఆపచ్చు, మళ్ళీ నమిలి తినే సామర్థ్యాన్ని పూర్తిగా ఇవ్వచ్చు. సో పళ్ళు అరిగిపోయినా, సెన్సిటివిటీ అనే సమస్యతో బాధపడుతున్నా మీరు బాధపడిన అవసరం లేదు. ఒకసారి డాక్టర్ని కలిస్తే ఆ సమస్యని పూర్తిగా తీసేయవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్. హలో, కాల్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో డాక్టర్, ఇంప్లాంట్స్ అని అంటారు కదా, సో అసలు ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎవరికి ఆ ఇంప్లాంట్స్ చేస్తుంటారు, అండ్ దానివల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి, అండ్ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఇంప్లాంట్స్ అనేవి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ, డెంటిస్ట్రీలోనే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్రొసీజర్. పళ్ళు పెట్టడానికి కృత్రిమ దంతాలు పెట్టచ్చు అని చెప్పాను నేను. యాక్సిడెంట్స్ అయినప్పుడు కృత్రిమ దంతాలు అవసరం వస్తుంది మనకి. పిప్పి పళ్ళు అయినప్పుడు పళ్ళు పోగొట్టుకుంటే కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. చిగుళ్ళ వ్యాధులు అయినప్పుడు కృత్రిమ దంతాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వయసు పైపడే కొద్దీ మన ఆహారం నమిలి తినడానికి కృత్రిమ దంతాలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇలా ఏ సందర్భంలో అన్నా మన ఒరిజినల్ పళ్ళు, శాశ్వత దంతాలు పోయినప్పుడు కృత్రిమ దంతాలని మనం పెట్టుకోవాలి. అలా కృత్రిమ దంతాలని పక్క పళ్ళ సహాయం లేకుండా ఎక్కడ పన్ను పోయిందో అక్కడ నేరుగా పన్ను పెట్టే టెక్నాలజీయే ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది. ఇది మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే మనం పళ్ళు పెట్టడానికి ఒకప్పుడు పక్క పళ్ళ సహాయం తీసుకోవాల్సి వచ్చేది. కొన్ని పళ్ళు న్యాచురల్ పళ్ళు ఉంటేనే పళ్ళు పెట్టగలిగేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంప్లాంట్ టెక్నాలజీ అనేది మనకు అందుబాటులోకి వచ్చాక మనకు ఒక్క పన్ను సహాయం కూడా అవసరం లేదు. ఎక్కడ పన్ను పోయిందో అక్కడ నేరుగా పన్నుని పెట్టేయచ్చు. ఆ పన్ను కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో ఉంటుంది. మీరు పూర్తిగా నమిలి కొరికి తినడానికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు ముందర పళ్ళు ఉంటే వెనక పళ్ళు అన్నీ పోయినాయి అనుకోండి, ఇక్కడ పళ్ళు పెట్టాలంటే పెట్టలేకపోయేవాళ్ళం, ఓన్లీ తీసి పెట్టుకునే పళ్ళు పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక చక్కగా వెనకాతల పళ్ళు పెట్టగలుగుతున్నాము. నోట్లో పళ్ళన్నీ పోయినా కూడా పూర్తి పళ్ళ సెట్ని ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టేయగలుగుతున్నాము. జస్ట్ బికాజ్ ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఇలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఒక మెరాకిల్ అని చెప్పొచ్చు. చాలామందికి కంఫర్టబుల్గా నమిలి తినే ఏర్పాట్లు చేయగలుగుతున్నాము అంటే అది డెఫినెట్గా ఇంప్లాంట్స్ వల్ల అని చెప్పొచ్చు. ఇదివరకు కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. ఎముక చిన్నగా అయిపోతే ఇంప్లాంట్లు పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు అందులో కూడా కొంచెం అడ్వాన్స్మెంట్ వచ్చింది. చిన్న సైజ్ ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులోకి వచ్చాయి.
ఇదివరకు షుగర్ ఉండే వాళ్ళకి ఇంప్లాంట్ పెట్టలేకపోయేవాళ్ళం. ఇప్పుడు షుగర్ కంట్రోల్లో పెట్టుకునే ప్రతి పేషెంట్కి కూడా ఇంప్లాంట్ పెట్టగలుగుతున్నాము. ఇంప్లాంట్లో కూడా మల్టిపుల్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. అంటే ఒకే సిట్టింగ్లో పెట్టే ఇంప్లాంట్స్ ఉంటాయి, 2 సిట్టింగ్స్లో పెట్టే ఇంప్లాంట్స్ ఉంటాయి. అలాగే పళ్ళు నోట్లో పెట్టుకున్న పళ్ళు కొన్ని ప్లేసెస్లో ముందర పళ్ళు యాక్సిడెంట్లో పోయింది అనుకోండి, అక్కడ వెంటనే ఇంప్లాంట్ పెట్టి పన్ను పెట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంప్లాంట్తో మరి ఒక్క ప్లేస్లోని ఒక ట్రీట్మెంట్లో అని కాకుండా మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్లోని బాగా వయసు మళ్ళిన వాళ్ళకి ఇదివరకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత పళ్ళన్నీ పోతే పళ్ళ సెట్లు మాత్రమే. కానీ ఇప్పుడు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక 60 ఏళ్ళు వచ్చినా, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా ఇంప్లాంట్స్తో ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని పెద్దవాళ్ళు కూడా కంఫర్టబుల్ వాళ్ళు కోరిన ఆహారాన్ని నమిలి తినగలుగుతున్నారు. సో ఇంప్లాంట్స్ అనేవి ప్రతి చోట ఉపయోగపడుతున్నాయి. దాన్ని ఆప్ట్ చేసుకోవడంలో డెఫినెట్గా తప్పలేదు. నెక్స్ట్ కాల్. హలో హలో మేడం మాట్లాడుతా. ప్రభాకర్ గారు చెప్పండి, మాట్లాడండి. హలో హలో మేడం గారు, నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఈ పండ్ల గురించి అండి మాట్లాడేది. ఓకే సార్, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? పండ్లు ఇదివరకు తీసుకెట్టే పండు పెట్టానండి, మాది ఇప్పుడు చాలా రోజులు అయింది. షుగర్ ఉంది, బీపీ ఉంది. అదే వద్దా అంటే ఉన్నది కానీ డబ్బులతో భయం అవుతుంది. డబ్బుల గురించి ఎవరు చెప్తలేరు, మాట్లాడుతున్నా డబ్బుల గురించి చెప్తుందా, ఆరోగ్య ఇట్లా ఏమైనా వర్క్ చేస్తుందా ఏమన్నా. సరే, డబ్బుల గురించి భయపడబాకండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఏం ట్రీట్మెంట్ కావాలి, మీరు ఎలా పళ్ళు పెట్టుకోవాలనుకుంటున్నారు అని తెలుసుకోవాలన్నా కూడా పర్దనంటలకి 65 బ్రాంచ్లు ఉన్నాయి. మీ దగ్గరగా ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడండి. మీరు రూపాయి పే చేయని అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ క్యాంపెయిన్ జరుగుతుంది. డాక్టర్లు అందరూ కూడా మీతో ఫ్రీగానే మాట్లాడతారు. మీ సమస్యలు ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఎంత ఖర్చు అవుతుందో మీకు చక్కగా ఎస్టిమేషన్ ఇస్తారు. దాంతో మీకు క్లారిటీ వస్తుంది. ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి మీరు 1 రూపీ కూడా పే చేయక్కర్లేదు సార్. ప్రస్తుతానికి ఈ క్యాంపెయిన్ ఉంది, మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది. మీరు కంఫర్టబుల్గా వెళ్ళి ఎంతమంది అయినా, మీరు ఒక్కలే కాదు మీ ఇంట్లో ఎంతమంది అయినా వెళ్ళి కూర్చుని డాక్టర్ గారితో మీరు మాట్లాడుకోవచ్చు, చూపెట్టుకోవచ్చు, ఖర్చు ఎంతో తెలుసుకోవచ్చు. చాలామందికి ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కానీ ఒకటేసారి పే చేయడానికి నిజంగా చాలా పెద్ద సమస్య అది. ఎందుకంటే 10,000 దాటిన దగ్గర నుంచి ఎవరికైనా పే చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. అలా అని జబ్బులు ఆగవు, ఇన్ఫెక్షన్స్ ఆగవు. అలాగే అందమైన చిరునవ్వు లేకుండా మనం ముందుకు వెళ్ళడం కూడా సాధ్యపడదు. అందరికీ కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. పర్దనంట్ల 65 బ్రాంచుల్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అంటే మీ ఫీజు మొత్తాన్ని 1 సంవత్సరం పాటు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. మీరు ఒకటేసారి పే చేయాల్సిన అవసరం లేదు. 0 ఇంట్రెస్ట్ అండి, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. కేవలం మీ ఫీజు డబ్బులు 1 సంవత్సరంలో మీరు పే చేసుకునే అవకాశం ఉంటుంది. ఇబ్బంది పడకండి. ఇది నిజంగా మీకు ఉపయోగపడితే మీరు హెల్తీగా అవ్వచ్చు ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని. ఓకే, నెక్స్ట్ కాల్. హలో 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 పద్మావతి గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడతానండి. మాట్లాడండి. హలో, చెప్పండి మేడం. హలో డాక్టర్ గారండి. ఎస్, చెప్పండి ప్రాబ్లం ఏంటి? పర్దా డాక్టర్కి వెళ్ళామండి గుంటూరు మొన్న. మా పాపకు లైట్ గా ఒక చిన్నగా నల్లగా వచ్చింది పండు మీద. అయితే అది క్లీన్ చేసి అది బెద్దమే పిచ్చేసి దాంట్లో పెట్టేసారండి సిమెంట్. ఓకే, కానీ మళ్ళీ ఇంకా మిగతా పళ్ళకు కూడా వస్తుందండి. ఎలా మరి అది నల్లటి మచ్చలు వస్తున్నాయి అంటే పాప ఫుడ్ తీసుకున్న తర్వాత పళ్ళపైన అలాగే మిగిలించుకుంటున్నారండి. అది కొంచెం క్లీన్గా పెట్టుకోమని చెప్పండి. ఆల్రెడీ ఆవిడకి ఆ టెండెన్సీ ఉంది, పళ్ళు పుచ్చిపోయే టెండెన్సీ అనేది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తూ ఉంది. అంటే నైట్ బ్రష్ చేయించండి. రెండోది, చాక్లెట్లు బిస్కెట్లు తినే అలవాటు కొంచెం ఎక్కువగా ఉన్నట్టుంది. అలా మాన్న అవసరం లేదు. ఈ రోజుల్లో ఎవరు చెప్పినా మానరు, మనం చెప్తాం. కానీ అలా తిన్న తర్వాత అది పళ్ళపైన మిగలకుండా క్లీన్గా కడుక్కోవడము, పుక్కిలించడము, బ్రష్తో ఇలా అనుకోవడం లాంటివి చేయమని చెప్పండి. తప్పనిసరిగా పంటికి మధ్యన ఏదైనా ఆహారం విరిగితే డెంటల్ ఫ్లాస్ అనే నైలాన్ దారం దొరుకుతుందమ్మా. అది అన్ని సూపర్ బజార్లో దొరుకుతుంది. దాన్ని తెచ్చుకొని నీట్గా క్లీన్ చేసుకోమని చెప్పండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించాలి. తప్పనిసరిగా ఎవరన్నా పాటిస్తే అసలు పళ్ళు పుచ్చవు. పాటించకపోవడం వల్లే పళ్ళు పుచ్చిపోతూ ఉంటాయి. సో ఇబ్బంది పడకండి. ఆ చిన్నగా ఏర్పడిన మళ్ళీ రంధ్రాలను కూడా ఫిల్లింగ్ పెట్టించండి. అలా వదిలేస్తే రంధ్రం పెద్దగా అయిపోయి మీరు అనవసరంగా రూట్ కెనాల్ వరకు వెళ్ళవలసి ఉంటుంది. స్టార్టింగ్లోనే చేయిస్తే ఈ ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ అశోక్ కాలర్. హలో హలో, నమస్తే మేడం. చెప్పండి అశోక్ గారు. నమస్తే మేడం, నాది ఏజ్ 55 మేడం, అశోక్ రెడ్డి, బడంగపేట నుంచి. ఓకే సార్, ఎక్కడి నుంచి సార్? హైదరాబాద్. ఓకే, పనులు కింద ఇది ఒకసారి కింద పైనుంచి కింద పడి కింది పన్ను ఇరిగిపోతే మామూలుగా టెంపరీ పన్ను పెట్టించాము. ఓకే,
అంటే ఇప్పుడు ఈ మామూలుగా మళ్ళీ ఇది అంటే గోల్డ్ ప్లేట్ వేసి అదే అరిగిపోయింది మొత్తం, మళ్ళీ తీసి పైన కూడా అంతా లూజ్ అయినాయి కొద్దిగా సైడ్ లో, కొద్దిగా స్మెల్ బ్లడ్ వస్తుంది మేడం. సరే ఓకే, చాలా కాలంగా డాక్టర్ని కలవకపోవడం వల్ల అక్కడ చిగురు అంతా ఇన్ఫెక్ట్ అయిందండి మీకు. పైగా ఇంకోటి ఏంటంటే అది చాలా ఓల్డ్ ప్రాసెస్, మీరు పెట్టింది ఆ గోల్డ్ ప్లేట్ పెట్టి పెట్టడం, తీసి పెట్టుకునే పద్ధతి పెట్టడం, అదంతా కూడా చాలా ఓల్డ్ టెక్నాలజీ. అది ఎక్కువగా ఏంటంటే చిగురుని బాగా రప్చర్ చేస్తుంది. మనం తీసి పెట్టుకోవడం అది బాగా ఇంజ్యూర్ చేస్తుంది. రఫ్ మెటీరియల్ వాడతాం కదా, దానివల్ల అది సున్నితమైన చిగుళ్ళు తట్టుకోలేక అక్కడ కూడా బాగా చెరిగిపోయినట్టు రేగిపోయినట్టు అయిపోతుంది అనమాట. అలా ఎప్పుడైతే అయిందో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్, అక్కడ ఎప్పుడైతే రఫ్గా తయారైందో ఎక్కువగా పాచి పేరుకుపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకుంటూ అలా మెయింటైన్ చేస్తే ఉంటుంది చాలా వరకే, ఇబ్బంది ఏమి లేదు. కానీ అస్సలు డాక్టర్ని కలవకపోవడం వల్ల అక్కడ అంతా పేరుకుపోతుంది గడ్డలాగా. అలా ఎప్పుడైతే పేరుకుపోయిందో చిగురులో ఇన్ఫెక్షన్ అవుతుంది, చిగురుకి చీమ్ పడుతుంది, నెత్తురు వస్తుంది. ఇవన్నీ జరిగినప్పుడు నోటి దుర్వాసన వస్తుంది. మూడోది ఏంటంటే ఇంత ఇన్ఫెక్షన్ నోట్లో ఉన్నప్పుడు మీరు రోజు ఆ ఇన్ఫెక్షన్ లోపల కడుపులోకి కూడా తీసుకుంటుంటారు. దానివల్ల కొత్త సమస్యలు అంటే శరీరానికి సంబంధించిన సమస్యలు కూడా, జనరల్ హెల్త్కి సంబంధించిన సమస్యలు కూడా స్టార్ట్ అవుతాయి. సో ఒకసారి వెళ్ళి అది తీయించేసి కొత్తది పెట్టుకోండి సార్. ఇప్పుడు మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి, అసలు ఇబ్బంది ఏమి ఉండదు. ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో నోట్లో అది ఫస్ట్ తీయించేసేయాలి. నోట్లో చీమ్ పట్టడం, నోట్లో ఇన్ఫెక్షన్ ఉండడం లాంటివి అస్సలు మంచిది కాదు. ఒకటి నోటి ఆరోగ్యానికే కాదు, మన జనరల్ హెల్త్కి కూడా మంచిది కాదు. చాలామందిని మనం చూస్తాము. మీరు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు కదా, హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి పార్థ డెంటల్కి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు కదా, 41420000. దానికి ఫోన్ చేసి ఒక్కసారి దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒక్కసారి వెళ్ళి కలిసి చూపెట్టుకోండి. ఇన్ఫెక్షన్ నోట్లో ఉండకూడదు. చాలామందికి నోట్లో ఇలా చీమ్ పడుతుంటుంది, సగం విరిగిపోయిన ముక్కులు ఉంటాయి, చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతూ ఉంటుంది, చిగుళ్ళకి చీమ్ పట్టుంటుంది. ఇన్ని సమస్యలు ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే చాలా వరకు సమస్యల్లో నోటికి సంబంధించి ఎస్పెషల్లీ పెయిన్ ఉండదు. పెయిన్ లేకపోయేసరికి అది జబ్బుగా పరిగణించరు, కానీ అదంతా ఇన్ఫెక్షనే. ముఖ్యంగా నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా మనం లోపలికి తీసుకుంటుంటాం. ఆ బ్యాక్టీరియా అనేది, ఆ ఇన్ఫెక్షన్ అనేది చిగుళ్ళ వరకు, పళ్ళ వరకే పరిమితమై ఉంటే పెద్ద సమస్య ఉండదు. పళ్ళు ఊడిపోతే మనం కృత్రిమ దంతాలు పెట్టుకుంటాం, కానీ ఆ ఇన్ఫెక్షన్ అక్కడితో ఆగే లక్షణం దానికి ఉండదు. మీరు లోపలికి కూడా తీసుకుంటారు మన రక్తస్రావం ద్వారా. సో ఈ రక్తనాళాల ద్వారా ఏమవుతుందంటే లోపలికి గుండె జబ్బులు, కొన్ని రకాల గుండె జబ్బులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లంగ్స్, లివర్, కిడ్నీలు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా నెగ్లెక్ట్ చేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్గా పెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పినందుకు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.